హలో అండి. వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాథాట్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఛానల్ వచ్చేసి నిన్న క్లీనింగ్ సెక్షన్ అంతా కూడా అయిపోయిందండి. సామాను అవన్నీ కూడా క్లీన్ చేసుకోవడం అంతా అయిపోయింది. బూజు దులపడం అవన్నీ. నెక్స్ట్ డే వచ్చేసి ఇది నిన్నటిదేనండి, ఫ్రైడే చేశానమాట. ఇంకా కర్టన్స్, డోర్ మ్యాట్స్, అలానే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, వాటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడం అనమాట. మీకు ఇక్కడ నేను చెప్తున్నాను చూసారా, ఇలాంటి కొంచెం కాస్ట్లీ కర్టన్స్ ఏం చేస్తారంటే రింగ్స్ పోకుండా ఉండటం కోసం, అంటే ఇలా నేను చూపించాను చూసారా, ఆ రింగ్స్ అనేది లోపలికి పెట్టేసి మనం కర్టన్ అనేది అప్పుడు వేయాలండి వాషింగ్ మిషన్లో. అప్పుడు కనుక వేస్తే అసలు రింగ్స్ అనేది రిమూవ్ అవ్వవు అనమాట. రింగ్స్ ఉంటేనే బాగుంటాయి కదా కర్టన్స్. సో ఇదొక టిప్ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా డోర్ మ్యాట్స్ అండి. దాదాపు ఒక 14-15 ఉంటాయి డోర్ మ్యాట్స్. అంటే రూమ్కి వచ్చేసి 4 వేస్తాం అనమాట. సో ఇవన్నీ కూడా వేసానండి. మ్యాక్సిమం ఇలాంటివి వచ్చేసి వాషింగ్ మిషన్లో అయితే 30 మినిట్స్లోనే పెట్టేస్తానండి. చక్కగా అది క్లీన్ చేసేసుకుంటుంది. సో ఇక్కడ మీకు అదే చూపిస్తున్నాను. ఈ వాషింగ్ మిషన్ వచ్చేసి 5.5 కేజీస్ ఎల్జీ అనమాట. మేము కొని 9 ఇయర్స్ అయినా అసలు ఎటువంటి రిమార్క్ రాలేదండి. తర్వాత వచ్చేసి ఇంక ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అనమాట. వీటిని మాత్రం డీల్ చేయటం చాలా సెన్సిటివ్ వర్క్ అండి ఇది మాత్రం. అంటే ఏమాత్రం కూడా మనకి ఇలాంటి వాటిని మీకు చూపిస్తున్నాను చూసారా, వీటిని మాత్రం అస్సలు వాటర్లో అస్సలు ముంచకూడదండి, డిప్ చేయకూడదనమాట. ఎందుకంటే కలర్స్ పోతాయి. అంటే ఒక సెట్ నేను తీసుకొచ్చి నాకు తెలియక అలా చేస్తే బాగా మొత్తం కూడా కలర్ అంతా పోయి అస్సలు బాగాలేదనమాట. మళ్ళీ నెక్స్ట్ సెకండ్ తీసుకున్నానండి. మళ్ళీ ఇవి సెట్ వచ్చేసి అంటే ఆర్టిఫిషియల్లో కూడా మనకి కొన్ని కొన్ని మాత్రమే మనం వాటర్లో డిప్ చేయగలుగుతాము. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇదంతా కూడా బుద్ధుడు బొమ్మను కూడా నీట్గా తుడిచేసుకున్నానండి. అలానే ఇంక ఇవి ఫస్ట్ మనం ఎప్పుడైనా ఆర్టిఫిషియల్ ఈ ఫ్లవర్స్ని వెంటనే మనం షర్పులో కానీ షాంపూలో కానీ పెట్టకూడదండి. ముందు వచ్చేసి దానిలో ఉన్నటువంటి డస్ట్ రిమూవ్ చేయాలన్నమాట. అంటే వాటర్లో అనమాట. ఇంకా ఆ వాటర్లోనే మొత్తం కూడా మనం తీసేయాలన్నమాట, రిమూవ్ చేసేయాలి ఆ డస్ట్ అంతా. తర్వాత దీనికి ఇక్కడ కలర్స్ పోకుండా ఉండాలి అంటే కనుక ఈ ఫ్లవర్స్కి నేనైతే షాంపూ ప్యాకెట్ యూజ్ చేశానండి. అంటే ఎప్పుడు కూడా నేను ఇలానే యూజ్ చేస్తాను అనమాట. అప్పుడు కలర్ కానీ షేడింగ్ ఏమి ఉండదు. తర్వాత ఇక్కడ మీకు చూపించాను చూసారా, బేకింగ్ సోడా అండి. దీనివల్ల ఏంటంటే ఏదైనా సరే డస్ట్ ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది, చక్కగా నీట్గా కనపడతాయి అనమాట, కలర్స్ అనేవి పోవు. సో ఇంక ఈ టిప్ అనేది నేను ఎప్పుడు కూడా అప్లై చేస్తానండి. ఇంతవరకు అయితే నాకు కలర్స్ అనేవి షేడింగ్ ఏమి రాలేదనమాట, పోవటం కానీ అగ్లీగా కనపడటం కానీ ఏమీ లేదు. సో ఇంక ఇక్కడ నేను ఒకటి కెమెరా పట్టుకున్నా కదా ఒక చేత, అందుకని మీరైతే 2 హ్యాండ్స్తో చక్కగా ఒక చిన్న స్మూత్గా అంటూ ఉండండి. తర్వాత మనకి వాటర్లో ఎమ్మటే ఇలా అనేసి వాటర్లో మనం మళ్ళీ వాటిని ఒక్కసారి డిప్ చేసి ఒక్కసారి సరిపోతుందండి. 2 టైమ్స్ 3 టైమ్స్ చేయొద్దనమాట. సో ఇంకా ఇదంతా కూడా ఇట్లాగా చేసేసారండి. తర్వాత ఇంక వీటన్నిటిని కూడా కొంచెం వాటర్ అంతా కూడా రిమూవ్ అయిన తర్వాత మ్యాట్ వేసేసి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవడమే. ఫస్ట్ వచ్చేసి డ్రై క్లాత్తో తుడిచేసుకోండి. తుడిచిన తర్వాత అవి వెంటనే ఆరిపోతాయి అన్నమాట. సో నాకైతే ఇంటి డెకరేషన్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టం అండి. పూజ అయితే చాలా బాగా జరిగిందండి. అంటే ఎవ్రీ పౌర్ణమికి ఇలానే మంత్కి ఒకసారి వస్తుంది కదా, ఇలానే చేస్తాను అనమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఐ హోప్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.